ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈ నెల 17 వరకు కూడా ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. రేపు భీమవరంలో వివిధ వర్గాలతో పవన్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఎల్లుండి నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ వరుసగా పర్యటించబోతున్నారు. ఇక పార్టీ ముఖ్య నాయకులు, టీడీపీ నేతలు, ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు. పొత్తు నేపథ్యంలో జిల్లాల వారీ మిత్రపక్షాలతో సమన్వయంపై జనసేనాని దృష్టి పెట్టింది. ఎన్నికల వరకు 3 దశలుగా పవన్ ఎన్నికల పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక రెండో దశ పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో ఆయన సమావేశం కానున్నారు. 3వ దశలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్ 3 సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ రెడీ కానుంది. ఇటు ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలు ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళిక వేయనుంది. ఇక ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్. జానకి, ప్రస్తుతం రేపటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటనలు, ప్రచారాలు కూడా ప్రారంభించబోతున్నారు. రేపు భీమవరం చేరుకొని భీమవరం వేదికగా ఆయన ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలకు సంబంధించి పూర్తిగా అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం అయితే జరుగుతుంది. ప్రధానంగా వరుసగా 4 రోజుల పాటు అటు రేపు భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, ఆ తర్వాత రాజమండ్రి, వరుసగా 4 రోజులు 4 పార్లమెంటరీ జిల్లాల్లో కూడా అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉండే విధంగా ఇప్పటికే ఎన్నికల ప్రచార కమిటీ ఎవరైతే ఉన్నారో వారు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తొలుత రేపు భీమవరంలో ఉన్నటువంటి ముఖ్యులు గానీ, లేదంటే పార్టీలో ఉన్నటువంటి కేడర్ తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు, ప్రముఖులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఈ పొత్తు నేపథ్యంలో 2 పార్టీల మధ్య పూర్తిగా కూడా ఎక్కడ విభేదాలు లేకుండా అందరూ కూడా సమిష్టిగా ముందుకు ఏ విధంగా వెళ్లాలన్నటువంటి కీలక ఆదేశాలు కూడా అధినేత జనసేనలకు ఆదేశాలు ఇవ్వడన్నట్లయితే తెలుస్తోంది. ఈ తర్వాత ప్రధానంగా ఈ 4 రోజుల పర్యటనల తర్వాత మొత్తం 3 విడతల వారీగా అధినేత పవన్ ఎన్నికల పర్యటనలు ఉండే విధంగా పార్టీ రైట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈ నెల 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. రేపు భీమవరంలో వివిధ వర్గాలతో సమావేశం కానున్నారు. ఎల్లుండి నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ వరుసగా పర్యటించనున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, టీడీపీ నేతలు, ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు. పొత్తు నేపథ్యంలో జిల్లాల వారీగా మిత్రపక్షాలతో సమన్వయంపై జనసేనాని దృష్టి పెట్టింది. ఇక ఎన్నికల వరకు 3 దశలుగా పవన్ ఎన్నికల పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండో దశ పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో ఆయన సమావేశం కానున్నారు. 3వ దశలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్ 3 సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటన షెడ్యూల్ రెడీ కానుంది. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళిక వేయనుంది.